పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుండ్లపల్లి గ్రామంలోని బుధవారం 8 లక్షల రూపాయలతో నిధులతోటి సీసీ రోడ్డు నిర్మాణం కోసం స్థానిక నాయకులతో శంకుస్థాపన చేసి అనంతరం ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు పట్టాలను అందజేసిన నూతన ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వం 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందన్నారు. ఈ గ్రామంలో 25 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 15 ఇండ్లను ముగ్గులు పోయటం జరిగిందని అన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ కింద 8 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. 15 నెలల కాలంలోనే ఈ గ్రామంలో 40 లక్షలతో సీసీ రోడ్లకు నిధులు ఇవ్వటం జరిగిందన్నారు. ఈ గ్రామంలో ప్రతి గల్లీకి సీసీ రోడ్డు నిర్మించడంతో పాటు డ్రైనేజీ నిర్మాణాలు కూడా చేపడతామన్నారు. దశల వారీగా గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. 17 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు ఇండ్లు అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఇంతవరకు నిరుపేదలకు ఇల్లు కూడా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జానకొండ గ్రామంలోని పైలట్ ప్రాజెక్టు కింద 42 ఇళ్ల వరకు బేస్మెంట్లు కాగా వారందరికీ కూడా ₹1,00,000 ఇవ్వడం జరిగిందన్నారు. ఇళ్లు కట్టుకున్న వారికి ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుందన్నారు. పేదలకు ఇల్లు ఇచ్చే విషయాలు కానీ గ్రామాల అభివృద్ధి విషయాలు కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ఇవాళ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ మన గుండ్లపల్లి గ్రామానికి వచ్చినప్పుడు ఇది మన మండలి కానీ మన నియోజకవర్గం కానీ గుండ్లపల్లి గ్రామం కానీ ఇది రైతులతో కూడుకున్నటువంటి గ్రామం ఇది. మరి ఇవాళ దీనికన్నా ముందు గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఇల్లు ఇస్తామని చెప్పి అనేక రకాలుగా మోసం చేసి మరి ఎవ్వరికి కూడా ఎక్కడ కూడా పేదలకు ఇల్లు ఇవ్వకుండా మరి పేదలను మభ్యపెట్టి పేదలను మోసం చేసి ఆనాడు అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన విషయాన్ని మరి గ్రామస్తులందరికీ కూడా మీకు ఐడియా ఉంది. ఇవాళ నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా ఇప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినట్టు దాఖలాలు లేవు. కానీ ఇవాళ ఆనాడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షులుగా ఆనాడు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, మీ ఎవరికైతే జాగా ఉంటుందో ఫస్ట్ విడతలో జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తాం, జాగా లేని వాళ్ళకి సెకండ్ విడతలో ఆలోచన చేసి అసలే లేనటువంటి పేదోళ్ళు ఉంటే జాగా ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఉండి ఇవాళ మన పెద్దపల్లి నియోజకవర్గంలో 3500